ఏ ఆపద వచ్చినా సరే చదువుకున్నవాడు ఆ ఆపదని గమనించగలగాలి. ఆశ్చర్యకరమైన పరిణామం ఏమిటంటే ఈవేళ ఏమీ చదువుకోని పాతకాల మనుషులు 100 కష్టాలు వచ్చినా ఆత్మహత్యలు చేసుకోలేదండి ఎవరూ కూడా. 90 ఏళ్ళు బతికారు. 9 మందిని కన్నారు. బోల్డ్ కష్టాలు చూశారు. వాళ్ళు అప్పుల పాలు అయ్యారు, అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఏ స్త్రీ ఏ పురుషుడు నా దేశంలో ఆత్మహత్య చేసుకోలేదండి ఇంతవరకు పెద్దవాళ్ళు ఎవరు కూడా. అది భారతదేశ ఆత్మవిశ్వాసం. ఇవాళ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత 37-40 ఏళ్ల పాటు జరుగుతున్న భాగవతాలు చూడండి అమ్మా. ఎంసెట్ పేరు మీద కొందరు, ఇంటర్మీడియట్ పేరు మీద కొందరు, బీటెక్లో సీటు రాలేదని కొందరు, వచ్చినా కానీ నాకు కావలసిన బ్రాంచ్ రాలేదని కొందరు, ఇంత చేసి కాలేజీలో చేర్పించాక అమ్మాయి వీడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఒకడు. మొత్తం ఆత్మహత్యలే. ఎక్కడ అంత బలహీనుడా అండి? ఇంత బలహీనత ఎందుకు ఆవహించింది? విద్యలో ఎక్కడ ఆత్మవిశ్వాసం మాట లేదమ్మా. మార్కులే ఎంతసేపు కంఠస్థం చేసే బట్టే రాసే ర్యాంక్ వచ్చిన తర్వాత వాటర్ ట్యాంక్ మించి దూకేశాడు. ర్యాంక్ అయిపోయింది, ట్యాంక్ అయింది. జీవితంలో చిన్న కష్టం వస్తే తట్టుకోలేని వాడు ఎంటెక్ చదివితే మనకే, పిహెచ్డీ చేస్తే మనకేమండి? అర్ణభూముల బోలు ఆపదలను దాట, సముద్రంలో ఉంటాయి ఆపదలు దాటాలి. నీ చదువు ఎందుకయ్యా పని లేక? చదువులోంచి దానికి సారాన్ని లాగగలగాలి. లేకపోతే మళ్ళీ తెలుగు మీడియం చదువుకో, నోరు మూసుకుని ఉపనిషత్తులు చదువు, బోడుదారులు కనపడతాయి. రామాయణం చదువు కనీసం. సీతాదేవికి వచ్చిన కష్టం మనకు వచ్చిందా? రావణాసురుడు అపహరించాడు. ఎక్కడ పెట్టాడండి? వాడు అశోకవనంలో పెట్టాడు. ఎన్ని బాధలు పెట్టాడమ్మా! చుట్టూ రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. వేపుకు తినేసారు ఆవిడ. నిజం చెప్పాలంటే ఒక్క క్షణం నిద్రపోనివ్వలేదు. రాముడు కాదు కదా, ఎవ్వరూ లేరు అక్కడ. హనుమంతుడు వచ్చి చూసే వరకు ఎవ్వరూ లేదు. 6 నెలలు గడిపిందమ్మా. అలాగా 6 నెలలు. జైలు జీవితం అనడానికి వీల్లేదు. రాక్షసుల మధ్యలో జీవితం అది. జైలు జీవితం కంటే ఘోరం. అంతటి రాక్షసుల మధ్యలో ఉన్న ఆవిడ ఉరేసుకోలేదే. రాముడు వస్తాడు, రక్షించి తీరతాడు. క్షత్రియ ధర్మం, భర్తృధర్మం ఆయనకు బాగా తెలుసు. నేను ఓపిక పట్టాలి అని జనక మహారాజు మహాయోగి కుమార్తె అలా 6 నెలలు గడిపింది కానీ ఆత్మహత్య చేసుకోలేదండి. సీత నాయకురాలంటే సీత. దుశ్శాసనుడు జుట్టెట్టుకుని లాగినా, దుర్యోధనుడు తొడ మీద కూర్చోమని సముజ్జి చేసినా వాళ్ళు అంతు చూసింది కానీ ద్రౌపది ఆత్మహత్య చేసుకోలేదండి. నా దేశ స్త్రీలకి, యువతులకి ద్రౌపదీదేవి ఆదర్శం, సీతాదేవి ఆదర్శం అండి. ఎంత బాధపడతారండి అటువంటి పరిస్థితుల్లో? వాడు జుట్టెట్టుకు లాగుతాడు, వెంటనే రాత్రి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోలేదండి. అంతు చూసింది. భీముడిని, అర్జునుడిని అందరినీ రెచ్చగొట్టింది. మీ బతుకులు ఎందుకని చెప్పింది. మొగుడిని ప్రశ్నించింది ఆవిడ. ఎందుకు బతుకున్నావా ఇంకా? భీముడు అంత పని చేసి వాడు గుండెలు చీల్చి నెత్తురు పట్టుకొచ్చి ఆవిడ జడకి రాశాడు. దాన్నే భట్టనారాయణుడు వేణీ సంహారం అనే అద్భుతమైన నాటకం రూపంలో రాశాడు. వేణీ సంహారం అంటే జడముడి వెయ్యడం. ఇది మన దేశ చరిత్ర. ఈ చరిత్ర నుంచి నేర్చుకోవాలి. ఇవాళ సినిమా హీరోయిన్లను కాదండి మనకు ఆదర్శం. ఇక్కడ ఏదొచ్చినా సరే కుంగిపోయేవాళ్ళు, పొంగిపోయేవాళ్ళు, దగ్గరున్న సామాన్లు బదలు కొట్టేసేవాళ్ళు. ఆ రూమ్లో ఏముంటే అది బదలు కొట్టేస్తారు. కోపం వచ్చిందిట. కోపానికి తట్టుకోలేదని నీ బీటెక్ ఎందుకు ఇక్కడ పని లేక? కోపానికి తట్టుకోవాలి, ఉద్వేగానికి తట్టుకోవాలి, అనారోగ్యానికి తట్టుకోవాలి, కష్టానికి తట్టుకోవాలి. అదే చదువు అంటే. అంచేత కర్ణధారి అంటే చుక్కాని పట్టుకుని పడవ నడిపేవాడు. మన జీవితం అనే పడవని మనం చుక్కాని పట్టుకుని జాగ్రత్తగా నడుపుకోవాలి. చుక్కాని పట్టుకుని నడిపేవాడు ఏం చేస్తాడు? పడవ వెడుతూ ఉంటే ఏదైనా ఓ జంతువు కొంచెం పెద్ద చేప లాంటిది అడ్డం వచ్చింది పొగడకంటే ఇలా తిప్పేస్తాడు. వెంటనే డ్రైవింగ్ పక్కకి కడతాడు, వెళ్ళిపోతాడు. కానీ చేప వచ్చిందని పడవ నడపడం మానేస్తాడా? నీటిలో చేపలు ఉండకపోతే ఏముంటాయి? జీవితాన్ని ఒక కాలవలాగా, ఓ సముద్రంలాగా భావించడం. పడవ ఎలా నడపాలో తెలుసుకోవాలయ్యా. మానేస్తే అలాగా